హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గౌరవం ప్రతిఫలం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 1998 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? రాజవరంలో రమణయ్య అనే గొప్ప భాగ్యవంతుడున్నాడు. అందరి చేత గౌరవం పొందడం అంటే ఆయనకు మహా ఇష్టం. ఒకసారి కుశాలుడనే దూరపు బంధువు రాజవరం వచ్చి రమణయ్య ఇంట బస చేశాడు. ఆయన రమణయ్య ఇల్లు చూసి, నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కదా, ఇంతకంటే పెద్ద మేడ కట్టలేకపోయావా అన్నాడు. రమణయ్య చిన్నబుచ్చుకుని, 50 ఎకరాల పొలం ఉంది, 10 లక్షల రొక్కముంది, ఇంతకంటే పెద్దిల్లెందుకులే అని ఊరుకున్నాను గాని నాకు డబ్బుకేం లోటు అన్నాడు. అది నీకు తండ్రి ఇచ్చిన ఆస్తే కదా, అంటే ఇంకేం పెంచలేదన్నమాట. మీ నాన్న 25 ఎకరాలని 50 చేశాడు, 1,00,000 రూపాయలని 10 లక్షలు చేశాడు. అయినా అందరికీ అలా పెంచడం చేతకాదులే అన్నాడు కుశాలుడు. రమణయ్య దీనికి మరింత చిన్నబుచ్చుకుని, బుర్రలో తెలివున్నవాడెవడు ఆస్తిని పెంచాలనుకోడు, ఉన్నది చాలకపోతే కదా ఆస్తిని పెంచుకోవడం, ఎంత సంపాదించినా వెంట పట్టుకు వెళ్ళేదేముందని, తెలివైనవాడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు, నేను అదే చేస్తున్నాను అన్నాడు. నువ్వు తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. నీకున్న తీరుబడిలో ఏ ఏ విద్యలు నేర్చావో చెప్పు అన్నాడు కుశాలుడు. విద్యలేమిటి? రామాయణం, భారతం పూర్తిగా చదివాను. కూడికలు తీసివేతలు నిద్రలో అడిగినా చేస్తాను. భగవద్గీతలో 100 శ్లోకాలు తలక్రిందులుగా అప్పచెప్పగలను. ఇంకా విద్యలేమిటో నాకు తెలియదు అన్నాడు రమణయ్య. విద్యలంటే నా ఉద్దేశం, కవిత్వం చెప్పగలవా, సంగీతం పాడగలవా, బొమ్మలు గీయగలవా, నీకై నువ్వు స్వంతంగా ఏదైనా సృష్టించగలవా అంటూ కుశాలుడు ప్రశ్నల వర్షం కురిపించేసరికి రమణయ్య బిక్కమొహం పెట్టి తనకేమీ రావన్నాడు. అయ్యో, ఇంత ఆస్తి ఉండి, బుర్రలో తెలివుండి, ఊరు పేరు లేకుండా ఉన్నావా, నాకెంతో బాధగా ఉంది అన్నాడు కుశాలుడు రమణయ్యపై జాలిపడుతూ. అప్పుడు రమణయ్య, నా గురించి ఇన్ని చెబుతున్నావు, నీ సంగతి ఏమిటో చెప్పు, నువ్వేం చేస్తున్నావు అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను దేశ సంచారం చేస్తూ అందరికీ మంచి చెడు చెబుతుంటాను. దేశం బాగుపడాలంటే పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలంటే ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలి, ఆ మార్పుల కోసం మనలాంటి వాళ్ళు పూనుకోవాలి అన్నాడు కుశాలుడు. మన మాట ఎవరు వింటారు అన్నాడు రమణయ్య. వినడానికి లలిత కళలను ఆశ్రయించాలి, మాటలతో వినేవాళ్ళకి పద్యాలు చెప్పాలి, పాటలతో వినేవాళ్ళకి సంగీతం వినిపించాలి, జనం కోసం నాటకాలాడాలి, బొమ్మలు వేయాలి, ఎన్నో చేయాలి. అందుకే నేను నిన్ను ఇన్ని వివరాలు అడిగాను అన్నాడు కుశాలుడు. నీవేం లలిత కళలు నేర్చుకున్నావో చెప్పు అన్నాడు రమణయ్య. నాకేముంది, అటు ఆస్తి లేదు, ఇటు పాండిత్యం లేదు, అన్నీ ఉన్న వాళ్ళని ఆశ్రయించి పట్టుకుని పరోపకారానికి ప్రేరేపిస్తున్నాను అన్నాడు కుశాలుడు. అయితే నిజానికి నేను నిన్ను చూసి జాలిపడాలి. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవాడికే గౌరవం. నాకు ఊరు పేరు లేదనుకుంటున్నావు కదా, పద ఒకసారి మా ఊళ్ళో తిరిగొద్దాం అంటూ రమణయ్య కుశాలుణ్ణి తీసుకుని గ్రామ సంచారానికి వెళ్ళాడు. దారిలో ఒక రైతు రమణయ్యకు దండం పెట్టి వెళ్ళాడు. రమణయ్య గర్వంగా, అతడికి నేను పంట తోలుకుందుకు ఎడ్లబండి ఊరికే ఎరువిచ్చాను, అందుకని నేనంటే చెప్పలేనంత గౌరవం అన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గృహస్థు వీళ్లను లోపలికి పిలిచాడు. ఆ గృహస్థు కూతురు రమణయ్య 2 పాదాల్ని చేతులతో తాకి దండం పెట్టింది. అక్కడి నుంచి బయటపడ్డాక రమణయ్య, ఆ అమ్మాయి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైతే వడ్డీ లేకుండా అప్పిచ్చి ఆదుకున్నాను, ఆ ఇంట్లో వాళ్ళకి నేను దేవుణ్ణి అన్నాడు. అలా మరో 4-5 అనుభవాలయ్యాక ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్ళారు. కుశాలుడు రమణయ్యతో, నీ ఆస్తి పెరగడం లేదంటే అందుకు కారణం తృప్తి కాదు, నీ ఆదాయం ఖర్చు సరిసమంగా ఉన్నవి. నీలో శక్తి ఉంటే ఇంతకింత సంపాదించు, లేదా 4 విద్యలు నేర్చుకో, అప్పుడే నువ్వు ఇతరులకు సరిగ్గా సాయపడగలుగుతావు, ఊరు పేరు ఉంటుంది అన్నాడు. తనకున్న గౌరవం చూసి కూడా మెచ్చుకోని కుశాలుడు అసూయాపరుడై ఉండాలని భావించిన రమణయ్య, నాకోసారి నీ గ్రామం రావాలనుంది, నీవేమో నిత్య సంచారివి, ఏ సమయంలో ఉంటావో చెప్పు, అప్పుడు వస్తాను అన్నాడు.
చలికాలంలో అయితే నేనూరు కదలను, అప్పుడు నీవు తప్పక రావచ్చును అన్నాడు కుశాలుడు. తర్వాత కుశాలుడు రమణయ్య ఊళ్ళో మరి 4 రోజులుండి అధిక దిగుబడినిచ్చే కొత్త పంటల గురించి రైతులకు వివరాలు చెప్పి వెళ్ళాడు. చలికాలం రాగానే రమణయ్య కుశాలుడి గ్రామానికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసి కొందరు రైతులు రమణయ్యను కలిసి కుశాలుడికి కానుకగా ఇవ్వమని ఏమేమో వస్తువులిచ్చారు. రమణయ్యకు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా కలిగింది. ఆయన అవన్నీ మోసుకుని వెళ్ళడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు రైతులు కుశాలుణ్ణి మళ్ళీ తమ గ్రామానికి ఆహ్వానించమని చెప్పారు. రమణయ్య కుశాలుడుండే గ్రామం చేరుకున్నాడు. ఆయన గురించి వాకబు చేయగానే ఓ గ్రామస్తుడు స్వయంగా వచ్చి రమణయ్యను కుశాలుడింటి వద్ద దిగబెట్టి వెళ్ళాడు. కుశాలుడు రమణయ్యను సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ ఇల్లు తన ఇంటి కంటే బాగా చిన్నదిగా ఉండడం గమనించి తృప్తి పడ్డాడు రమణయ్య. చలికాలం నేను ఇల్లు కూడా కదలను, ఉబ్బసం నాకు అన్నాడు కుశాలుడు. అయితే కుశాలుడింటివారు రమణయ్య ఆతిథ్యానికి ఏ లోటు రానివ్వలేదు. రమణయ్య కుశాలుడు కబుర్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి, తమరికి ఉబ్బసం రాలేరని తెలుసు, అందుకని అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చాను, వాళ్లకు తమ దీవెనలు కావాలి అన్నాడు. అయ్యో, నీ కూతురు పెళ్లికి 1000 రూపాయలు తక్కువైంది, నేనేమీ సాయం చేయలేకపోయాను అన్నాడు కుశాలుడు. అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు తమరు దంపతుల్ని దీవించండి అన్నాడా వ్యక్తి. అతడి వెనుక నుంచి ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి కుశాలుడి కాళ్లకు దండం పెట్టి దీవెనలు అందుకుని వెళ్లారు. ఆ తర్వాత పెద్ద జబ్బు చేసి బ్రతికి బట్ట కట్టిన వాడొకడు వచ్చాడు. జబ్బు సమయంలో కుశాలుడు వాడికే సాయము చేయలేకపోయానని బాధపడ్డాడు. అవన్నీ ఇప్పుడొద్దు, నేనిప్పుడు మీ దీవెనల కోసం వచ్చాను అన్నాడు వాడు. ఇలా కుశాలుడింటికి చాలామంది వచ్చి వెళ్లారు. అందరూ కుశాలుడి దీవెనలు కోరారు. ఆయన మాత్రం వారిలో ఏ ఒక్కరికీ సాయపడి ఉండలేదు. కుశాలుడు రమణయ్యతో, వీళ్ళు నాకిచ్చే గౌరవం నాకెంతో తృప్తినిస్తుంది, ఎందుకంటే అది వ్యక్తిగా నాకిచ్చే గౌరవం, ఏ సాయానికి ప్రతిఫలం కాదు అన్నాడు. తనకు లభించే గౌరవంలోని లోపమేమిటో అర్థమైన రమణయ్య తిరుగు ప్రయాణమై రాజవరం చేరుకున్నాడు. అప్పుడు ఆయనకు ఎదురైన రైతొకడు ముఖం చాటేసిపోవడం గమనించాడు. ఆ రైతుకి ఆ మధ్యన బండిని ఎరువిచ్చినా ఈ మధ్య వీలు కాక బండిని ఇవ్వనన్నాడు. అందుకే అతడలా చేస్తున్నాడని రమణయ్యకు చప్పున గుర్తుకొచ్చింది. ప్రతిఫలంగా లభించే గౌరవం ఇంతే కదా అనుకున్నాడాయన. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారు రచించిన గౌరవం ప్రతిఫలం అనే కథ. గౌరవం ప్రతిఫలం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారు రచించిన గౌరవం ప్రతిఫలం అనే కథ. గౌరవం ప్రతిఫలం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.